the next lecture. ఈ లెక్చర్లో మనం చూడబోతున్నది ఏంటంటే phrases that you can use in your everyday language. మనం ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో 5 phrases that you can use in your everyday language ని చూడబోతున్నాం. Let's start. The first phrase is chicken hearted. Chicken hearted అంటే చాలా మంది హార్ట్ లో చాలా సాఫ్ట్ గా ఉంటారు. వాళ్ళు బై నేచర్ సాఫ్ట్ గా ఉంటారు. అలాంటి మందిని మనం చికెన్ హార్టెడ్ అంటాము. లెట్స్ యూస్ ఇట్ ఇన్ అ సెంటెన్స్ నౌ. షీ ఈస్ చికెన్ హార్టెడ్ అంటే ఆమె చాలా సాఫ్ట్ గా ఉంది అనేది మీనింగ్. నెక్స్ట్ క్రొకడైల్ టియర్స్. క్రొకడైల్ టియర్స్ ఆర్ ఫేక్ టియర్స్. ఫేక్ టియర్స్ ని మనం క్రొకడైల్ టియర్స్ అంటాము. మై మదర్ ఇన్ లా ఆల్వేస్ షెడ్స్ క్రొకడైల్ టియర్స్ అంటే మై మదర్ ఇన్ లా రోజు ఏడుస్తుంది అండ్ దోస్ ఆర్ క్రొకడైల్ టియర్స్ అని మనం చెప్పొచ్చు. థర్డ్ ఏంటంటే క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. స్పిల్ట్ అనేది స్పిల్ అనే దానికి ఒక పాస్ట్ టెన్స్ ఫామ్ స్పిల్ట్ అనేది. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే ఆల్రెడీ జరిగిన ఒక యాక్షన్ గురించి మనం ఇప్పుడు బాధపడుతున్న దాన్ని మనం క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటాము. అంటే అది ఇప్పుడు మన కంట్రోల్లో లేదు, ఇట్స్ జస్ట్ అన్ యాక్షన్ ఆఫ్ ద పాస్ట్. ఆ యాక్షన్ గురించి మనం ఇప్పుడు బాధపడుతున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయవచ్చు. డు నాట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ లేకపోతే నెవర్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని మనం చెప్పొచ్చు. నెంబర్ 4 ఏంటంటే కట్ ఎ సారీ ఫిగర్. కట్ ఎ సారీ ఫిగర్ అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడం. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్తారు. అంటే ఒక ఇంప్రెషన్ ని మనం ఒక బ్యాడ్ ఇంప్రెషన్ గా క్రియేట్ చేయడానికి మనం కట్ ఎ సారీ ఫిగర్ అని చెప్పొచ్చు. నెవర్ కట్ ఎ సారీ ఫిగర్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్ అంటే జాబ్ ఇంటర్వ్యూస్ లో ఎప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ ఒక దాన్ని క్రియేట్ చేయకూడదు అనేది దానికి మీనింగ్. ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఫ్రేజ్ ఏంటంటే చైల్డ్ ఆఫ్ ఫార్చ్యూన్. చైల్డ్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే సంబడి హూ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. చేసిన అన్ని దాంట్లో సక్సెస్ఫుల్ గా ఉన్న ఒక పర్సన్ ని మనం చైల్డ్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అంబానీ వాట్ ఎవర్ హీ డస్ ఏం చేసినా ఆ దాంట్లో సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఆ దాన్ని మనం చైల్డ్ ఆఫ్ ఫార్చ్యూన్ అని మనం చెప్పొచ్చు.